ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. తెలుగుదేశం పరువుని నిట్ట నిల్వన తీసి నడి రోడ్డు మీద ఇసిరి కొట్టేశాడు అర్నబ్ గోస్వామి. అర్నబ్ గోస్వామి అంటే పెద్ద ఏదో సూపర్ డూపర్ జర్నలిస్ట్ అని గతంలో అనుకున్నాను. ఎప్పుడైతే గోడి మీడియాకి తొత్తుగా మారాడో అప్పటి నుంచి అర్నబ్ గోస్వామికి ఉన్న పరువు ప్రతిష్టలు అన్నీ కూడా మోడీతోనే ట్రావెల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసింది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కూటమిలో ఉన్నప్పటికీ కూడా అర్నబ్ గోస్వామి తెలుగుదేశం పార్టీ పైన ఈరోజు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకైనా ఆయన ప్రతిఘటిస్తూ పోరాడుతున్న విధానం కానీ చూస్తే కూటమిని కూకటి వేళ్లతో సహా పీకలు వేసే వరకు ఆయన పోరాటం సాగుతుందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ పరువునైతే ఈకలా తీసి నేలకేసి కొట్టాడు అర్నబ్ గోస్వామి. ఎందుకంటే ఇక్కడ అయితే ఆంధ్రప్రదేశ్లో సకల శాఖ మంత్రిగా ఆయన కంటిన్యూ అవచ్చు, కానీ ఎప్పుడైతే నేషనల్ మీడియాకి వెళ్ళారో అక్కడ దీపక్ గారు మాట్లాడిన మాటలను చూసినప్పుడే అందరికీ అర్థమైపోయింది. దీపక్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు కూడా అవర్ మంత్రి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ అంటూ ఇండిగో ఎయిర్లైన్స్ గురించి మాట్లాడారు. అర్నబ్ గోస్వామి హూ ఇస్ దిస్, ఎవరు అతను, అతనికి ఏం సంబంధం ఉంది, అతనికి హూ ఇస్ హీ, అతనికి ఏం సంబంధం, ఇండియన్ ఏవియేషన్ సెంట్రల్ మినిస్టరా లేదంటే ఏవియేషన్ ఇండస్ట్రీలో ఆయనకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి పలుకుబడి ఉందా అంటూ అల్లాడిచ్చినటువంటి వీడియో ఒకసారి మీరు చూడండి. The Prime Minister's office is actually monitoring the situation. Our minister Lokesh ji is also monitoring the situation. An emergency war room has been set up and the aviation... But your minister is not the Minister for Civil Aviation. One second. No, Nara Lokesh is not the Minister for Civil Aviation. In what capacity is he monitoring the situation? నారా లోకేష్ ఎవడయ్యా? ఆయనకి ఏంటి ఏవియేషన్ ఏలు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఏ పవర్స్ తోటి, ఏ కెపాసిటీ తోటి నారా లోకేష్ ఆ విషయంలో ఏలు పెడుతున్నాడు చెప్పండి? ఆయన ఏమైనా నేషనల్ డిఫెన్స్ మినిస్టరా లేదంటే నేషనల్ ఏవియేషన్ మినిస్టరా? ఏది కాదు కదా. పౌర విమానయాన శాఖకి ఆయనకేంటి సంబంధం అంటూ అర్నబ్ గోస్వామి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో ప్రకంపనలు లేపడంతో పాటు నారా లోకేష్ పరువుని చీల్చి చెండాడాడు అర్నబ్ గోస్వామి. అంతకుమించి ఏంటి? May I ask, how is a minister in the state government monitoring the nationwide situation on ఇక్కడ మనం గమనించినట్లయితే నేషన్ వైడ్ ఏర్పడినటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ సిచ్యువేషన్ని స్టేట్ గవర్నమెంట్లో ఉన్న మంత్రి ఎలా సమీక్షిస్తాడు? అతని గేట్ సంబంధం, ఎవడ పని వాడు చూసుకోవాలి, కానీ ప్రతి దాంట్లో ఏలు పెడతావేంటి అన్న విధంగా అర్నబ్ గోస్వామి ప్రశ్నించడం వెనుక అసలు విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అయితే అర్థమైపోతుంది అందరికీ, ప్రతి శాఖలో వేలు పెట్టి కెలకటం లోకేష్ గారికి బాగా అలవాటైపోయింది అన్న విషయం. ఎందుకంటే మీరు క్షుణ్ణంగా పరిశీలించండి, ఎక్కడికైనా వెళ్తే అక్కడ హోంశాఖలో లోకేష్ గారే నిర్ణయాలు తీసుకుంటారు. లేదు ఏదన్నా ఫండ్స్ ఇండియాకి వస్తున్నాయి, ఏదైనా సమ్మిట్లు మీటింగ్లు జరుగుతున్నాయంటే అక్కడ కూడా లోకేష్ గారే ప్రత్యక్షమవుతారు. అంతెందుకు కాశీనాయన పుణ్యక్షేత్రాన్ని పవన్ కళ్యాణ్ అటవీ శాఖ కొట్టేసుకుంటూ వెళ్తే ఈయన వెళ్ళి నేను చూసుకుంటాను, ఇది నా శాఖ అని మాట్లాడతారు. అసలు ఒక విషయంగా చెప్పాలంటే సకల శాఖల్ని ఆయన ఒక్కడే పరిపాలిస్తూ సకల శాఖ ముఖ్యమంత్రిగా, షాడో ముఖ్యమంత్రిగా ఆయనే ముందుకు వెళ్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్లో అయితే చెల్లుబాటు అవుతుంది. కానీ నేషనల్ మీడియాలో నేషనల్గా ఉన్నటువంటి ఇష్యూస్ మీద వెళ్ళి నారా లోకేష్ చేలు పెట్టి కొలికితాడంటే ఊరుకుంటూ కూర్చోడానికి ఇదేమన్నా పచ్చ మీడియానా లేదంటే సోకాల్డ్ పచ్చ బ్యాచ్ పెంచి పోషిస్తున్న మీడియానా? కాదు కదా, నేషనల్ మీడియా. అయితే ఇంత జరిగిన తర్వాత in what capacity? Just give me 1 minute. No, in what capacity is Nara Lokesh overseeing the India civil aviation sector? May I ask you? I'm coming to that. దాదా తొందరగా చెప్పండి. Number 1, the Prime Minister's office is monitoring it. Number 2, an emergency war room has been set up where the aviation minister is now sitting in it and monitoring it 24/7. From our party's side, Nara Lokesh ji is also monitoring the situation to get it normalized. But how is your party involved in this? మొహం పగిలిపోయేలా అడిగాడు కదా, తెలుగుదేశం పార్టీ ఇందుట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయింది, ఎందుకు మీకు సంబంధం ఏంటయ్యా అని ఆయన అడగడం జరుగుతుంది. నిజంగా ఎర్రి పప్పలం మనం ఏది చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మనలో అంటే పచ్చ రక్తం ప్రవహిస్తుంది, నరనరాల్లో పచ్చ రక్తం ఉంది, ఆ కొమ్మ కులంకి సంబంధించిన పచ్చ రక్తం ప్రవహిస్తుంది అనేసి పీక్కుంటా లాక్కుంటా చస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ వేరు కదా పరిస్థితి. It's not the question of a party here. It's not the question of politics here. It's the question of the plight of the people
And No, but I don't understand. Is the Civil Aviation Ministry or TDP Ministry? అది క్లియర్గా ఇది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అంటే టోటల్గా నేషనల్ వైడ్ ఇష్యూ కాబట్టి నేషనల్గా దీన్ని డీల్ చేశారు. దీనికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఒకటి ఉంది. దానికి కెంజరపు రామ్మోహన్ నాయుడు అనే ఒక డాన్సులు వేసుకుంటూ వీడియోలో ఆర్ఆర్లతో ఫ్లైట్ కూలిపోతే పెట్టుకునే వ్యక్తి మంత్రిగా ఉన్నారు. ఆయన కదా చూసుకోవాల్సింది సెంట్రల్ మినిస్టరు. నీకేంటి సంబంధం, టీడీపీ పార్టీకి ఏంటి సంబంధం, లోకేష్కి ఏంటి సంబంధం అంటూ అర్నబ్ గోస్వామి, నిజంగా చెప్పాలంటే అర్నబ్ గోస్వామి ఏమీ లేకపోయినా కోడిగుడ్డు మీద ఈకలు పీకి దాన్ని పెద్ద రచ్చ చేసే మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇలా చేయడం చాలా ఈజీ. he is sitting in the war room. A war room has been set up. ఆంధ్రప్రదేశ్లో వార్ రూమ్ అనేది పెద్ద బోగస్ మాట అయిపోయింది. వార్ రూమ్ ఏంటి, టిట్లీ తుఫాన్ వస్తే వార్ రూమ్లో కూర్చుంటారు, ఇంకో తుఫాన్ వస్తే వార్ రూమ్లో కూర్చుంటారు. ఇలా టీవీలు చూస్తుంటేనేమో పక్కన టీవీ ఛానల్ ఏమో చంద్రబాబు నాయుడు గారు ఎగిరి తంతే తుఫాను వెనక్కి వెళ్ళింది, ఇంకొకరు అసలు చంద్రబాబు నాయుడు గారు పట్టి పిసికి ఆయనకున్న కోపానికి ఇసిరేద్దాం అనుకున్నాడు. ఇలా కబుర్లు చెప్తాడు. ఇట్లాంటి కబుర్లు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎర్రిపప్పలు చేయడం అన్ని టీవీ ఛానల్కి సర్వసాధారణం అయిపోయింది. కానీ నేషనల్ మీడియాలోకి వెళ్ళేసేపటికి చంద్రబాబు నాయుడునే నేలకేసి పాసా అది హల్క్గాడు ఇలా కొట్టినట్టు కొట్టి పడేస్తాడు అనమాట. ఆ విధంగా ఉత్తికి పడేస్తాడు. He is on the field. The committee has been set up. 24/7 హీఈస్ ఆన్ ఫీల్డ్. చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కదా, అరచేత్తో సునామీలు ఆపటం, తొడగొట్టి అన్నింటిని వెనక పంపించడం మీ పార్టీలో వాళ్ళందరికీ తెలుసు కదా. మరి ఎందుకు ఇండిగో ఎయిర్లైన్స్ గత వారం నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని సెల్ ఫోన్ కనిపించిన వ్యక్తి, అదేవిధంగా అందరినీ వెనకేసుకుంటున్న వ్యక్తి, ప్రపంచానికి రహదారులు ఎలా వేయాలని నేర్పించిన వ్యక్తి, పచ్చదనం గురించి చెప్పిన వ్యక్తి, చివరికి డ్రోన్లతో బొక్కల్లో మందు కొట్టే అంత టెక్నాలజీ ఉండి, మనకి క్వాంటమ్ కంప్యూటర్ టెక్నాలజీ ఉంది, ఇంకా వేరే టెక్నాలజీ ఉంది. మరి పీపీ పద్ధతులు ఏమన్నా ఇండిగో ఎయిర్లైన్స్ ఆడుకోపోయారా? చంద్రబాబు నాయుడుకి ఎంత పని, ఆయన ప్రపంచంలోనే విజనరీ కదా అని అందరూ అడుగుతున్నారు. To inquire why the situation has come in the first place, and now The committee has been set up now after Indigo Airlines has failed to comply, rather refused to comply. One of అయితే టీడీపీ పార్టీ వాళ్ళు అర్నబ్ గోస్వామి చేస్తున్న డ్యామేజ్ని ఫస్ట్ ఏమో దీపక్ రెడ్డి పంపించారు, ఆ తర్వాత పటాభిని పంపించారు. ఇద్దరిని ఉతికి ఆరేశాడు అర్నబ్ గోస్వామి. ఎలా అంటే కుక్క కొట్టుడురా అంటారు కదా, అలా మాటలతో కొట్టిపడేశాడు అనమాట. ఆ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే అర్నబ్ గోస్వామిని అండ్ ఏదైతే రిపబ్లిక్ నెట్వర్క్ని కంప్లీట్గా మేము బ్యాన్ చేస్తున్నాం అన్నారు. వీళ్ళకి ఏదన్నా ప్రాబ్లం రాగానే అది గవర్నమెంట్ది కాదుగా అంటాం, బాగా అలవాటైపోయింది. అంటే ఏ సమస్యను ఇప్పుడు కూడా అదే అంటున్నారు, ఇండిగో ఎయిర్లైన్స్ అనేది గవర్నమెంట్ కాదుగా, మాకేం సంబంధం, రే ఎలా కామెడీ చేయకుండా ప్రజలు నవ్వుతారు అని తెలిసింది. అయితే వీళ్ళంతా కలిసి రిపబ్లిక్ నెట్వర్క్ని బ్యాన్ చేశారంట టీడీపీ వాళ్ళు అఫీషియల్గా. అయితే దానికి కూడా అర్నబ్ గోస్వామి క్లియర్ కట్గా గట్టిగా ఇచ్చిపడేశాడు. చూడండి. the members of the ruling NDA so angry with Republic for asking questions, so angry, so upset, so angry, so furious. They've gone so mad, they've gone so crazy over the fact that we're asking the Minister for Civil Aviation, who's a TDP leader, questions. The correct questions, the right questions. That can you believe it? The Telugu Desam party says we will boycott Republic. తెలుగుదేశం పార్టీ రిపబ్లిక్ని బాయ్కాట్ చేస్తానని చెప్తున్నాడు. ఎందుకు? సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడిని వీళ్ళు ప్రశ్నలు అడిగినందుకు వీళ్ళంతా ఎర్రిపప్పలు చేసి లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ పక్కన పడేసినందుకు వీళ్ళని బాయ్కాట్ చేస్తా అని చెప్పారు. కానీ I want to tell the Telugu Desam party that will only make us ask more questions and tough questions and have no impact on us. I want to tell the Telugu Desam party, I want to tell Chandrababu Naidu that please tell your minister to do his job. ఫస్ట్ రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేయడం కాదు, మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మీరంతా కలిసి మీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మీ పార్టీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు కదా, అతన్ని ఫస్ట్ పనిచేసి చేయడమనండి అంటూ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. If we are reminding the minister, the TDP minister, that he is not doing his job well, if the entire TDP jumps to his defense and says we'll fight a big war with the Republic Media Network and boycott and ban Republic, I would నాయన మీ మినిస్టర్ని పనిచేయమని చెబితే దానికి మీరు ఏదో మా పైన వార్ బిగిన్ చేసి రిపబ్లిక్ నెట్వర్క్ని ఆపేస్తామని చెప్తూ ఉన్నారు. like to remind the TDP these boycotts are bans have no impact on us. Zero. మీరేం పీకలేరు, మీరు మమ్మల్ని ఏం బ్యాన్ చేయలేరు, మీరేం చేసిన మా రిపబ్లిక్ నెట్వర్క్ జరిగేది జీరో ఏం పీకలేరు అంటూ
స్ట్రైట్గానే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీకి అర్నబ్ Try this stunt on a corporate network, not on the Republic. ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు కార్పొరేట్ కంపెనీల పైన చేయండి, రిపబ్లిక్ నెట్వర్క్ పైన కాదు. ఇది ఎవరికి వంగదు. ఇదేమన్నా తెలుగులో ఉన్నటువంటి ఆంధ్ర మీడియా అనుకున్న డబ్బులు ఇచ్చి కొనేసుకోవడానికి పచ్చ మీడియాలుగా చెప్పడానికి. అయితే నిజంగా చెప్పాలంటే అప్పట్లో కొమ్మినేని గారిని జస్ట్ నవ్వినందుకు, ఒక మహిళ గురించి మాట్లాడినందుకు నవ్వినందుకు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మనకి దమ్ముంటే అర్నబ్ కోసం డైరెక్ట్గా లోకేష్ని, చంద్రబాబు నాయుడు అందరినీ జీరో ఏం పీకలేరు అన్నారు. మరి ఏమైనా పీకగలరా? మరి ఏమైనా పీకగలరా? ఏమైనా చేయగలరా? అంత దమ్ముందా? చేతిలో అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు రాజ్యాలు వెళ్తున్నారు కదా. నేషనల్ మీడియా వేదికగా రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇప్పుడు టీడీపీ పార్టీని అందరినీ సవాల్ చేస్తున్నాడు. దమ్ముంటే ఆపండి చూద్దాం. Republic Media Network. This is the Republic Media Network. The TDP, like the Congress Party, is free to boycott and ban us. That will only strengthen our resolve in asking the questions. And the fact of the matter is the minister has done a bad job. The minister has done a bad job. There's no point defending what he's done. He should come and explain to us that yes, I've done a bad job in the past, I'll try and improve things later. But in a show of arrogance or political unity to try and fight the Republic Media Network is a waste of time. చూసారు కదా, ఏం పీకలేరని క్లియర్గా చెప్పేశాడు. జీరోరా మీరు చేసేదని కూడా చెప్పేశాడు. అయితే ఏదైనా డిబేట్లో అందరు గెస్టులు ఉన్నారు, ఇక్కడ ఒక చైర్ మాత్రం ఖాళీగా ఉంది. మరి క్లియర్గా గమనించినట్లయితే ఈ చైర్ ఖాళీగా ఉంది కదా. ఈ చైర్ ఖాళీగా ఎందుకు ఉందంటే టీడీపీని వీళ్ళు బాయ్కాట్ చేశారు. Gentlemen, the empty chair on my program represents the TDP, which has announced officially that it is banning the Republic Media Network because the Republic Media Network is asking wrong questions and blaming the Civil Aviation Minister. Who else should I blame, Sohail? Should I blame Arvind Kejriwal? Huh? ఏవియేషన్ మినిస్టర్ కాకుండా నేను ఎవరిని అడగాలి? షోయల్ని అడిగారా లేదంటే అరవింద్ కేజ్రీవాల్ని అడిగానా? మేము అన్ని ప్రశ్నలు మంచి అడిగితే వాళ్ళకంట మా రిపబ్లిక్ నెట్వర్క్ని బ్యాన్ చేస్తారంట. అందుకే ఇక్కడ ఒక చైర్ వేసాము. ఫస్ట్ ఏమో దీపక్ రెడ్డి వచ్చాడు, లోకేష్ని కామెడియన్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమో పట్టాభి వచ్చాడు, ఆయన కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఈసారి ఎవరిని పంపించినా కూడా అర్నబ్ కోసం ఎర్రిపప్పలు చేస్తాడని ఫిక్స్ అయిపోయి ఎవరిని పంపించలేదు. అందుకే ఇక్కడ ఎంటీ చేరేసి రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేస్తారా, పిలిస్తే కూడా రావట్లేదు, మీకు అంత దమ్ములు లేవు అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. Who should I blame? They are సో ఒక విషయం మీకు క్లియర్గా చెప్పాలి. దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ డౌన్ అయిపోతూ ఉన్నాయి. ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ మన దగ్గర నుంచి చూస్తున్నప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీగా ఎవరు? ఏవియేషన్ మినిస్టర్ బయటకు వచ్చి మాట్లాడాలా? మాట్లాడకపోగా అతన్ని డిఫెండ్ చేసుకుంటూ వీళ్ళంతా వెళ్ళి కామెడీ పీసులుగా తిరిగి రావడం. అర్నబ్ గోస్వామి కనీసం ఇంత పాయింట్ కూడా లేకుండా ఇంత చేసే వ్యక్తి అతనికి ఇంత స్టఫ్ ఇస్తే కూటమి ప్రభుత్వాన్ని, టీడీపీ నాయకుల్ని తొక్కి తొక్కి నారదీయటం ఇవన్నీ చూస్తూ ఉంటే త్వరలోనే కూటమి బద్దలైపోయే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. అంతేకాదు అర్నబ్ గోస్వామి దగ్గరికి వెళ్ళి మాట్లాడే దమ్ము ఒకడుకోలేదు. అదేమో మన ఎల్లో మీడియా ఛానల్లో అయితే తోక కోసిన గొర్రెల్లాగా, చెవు కోసిన మేకల్లాగా అరుస్తూనే ఉంటారు కూటమి నాయకులు. బట్ అర్నబ్ గోస్వామి విషయానికి వచ్చేసరికి అన్నీ మూసుకొని వాళ్ళని బాయ్కాట్ చేసి చివరికి అర్నబ్ గోస్వామి కూడా ఎంటీ చైర్ పెట్టే దుస్థితికి తెచ్చుకున్నారంటే మాట్లాడే దమ్ము లేని పార్టీ అనేది అర్థమవుతుంది కదా. ఒక్కటే చెప్తూ ఉన్నా, ఎవడో ఏదో అన్నాడని కాదు, నిజంగా ఆలోచించండి. ఏవియేషన్ మినిస్టర్ మీకు ఏమన్నా మాట్లాడా? మరి అటువంటిప్పుడు వీ నీడ్ టు క్వశ్చన్ హిమ్. మనకి మన ఓట్లు తీసుకొని వెళ్ళి అక్కడ సెంట్రల్ మినిస్టర్కి గర్వంగా ఉండాల్సిందిపై మన పరువు మనం తీస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? ప్రశ్నించాలా? ప్రశ్నిస్తే బాయ్కాట్ చేస్తారా? నేషనల్ మీడియానే బాయ్కాట్ చేశారు. చిన్న చిన్న టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అయితే డైరెక్ట్ కేసులు పెట్టి లోపల దూచేస్తారు. అటువంటి నిరంకుశమైన పరిపాలన చేస్తున్నారా కూటమి నాయకులు అంటే? ఎస్, ఇక్కడైతే ఇష్టం వచ్చినట్టు వాగితే చెల్లిది, కానీ అక్కడ చెల్లదు కదా. చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇస్తారు. ఇలాగే రెస్పాన్స్ ఉంటుంది. అర్థం చేసుకోండి. మనం ప్రశ్నిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.